తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కాలేజీల విధానాలు రూపొందించి కాంట్రాక్టర్లతో చర్చలు జరపడానికి కూడా వివిధ సంస్థలతోటి ప్రభుత్వం తీవ్ర శ్రమించింది. అయితే టెండర్ల విషయానికి వచ్చేటప్పటికి కేవలం 4 కాలేజీలకు పిలిస్తే ఒకే కాలేజీకి టెండర్ వచ్చింది. అది ఒకే టెండర్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈలోగానే ఆందోళన చేపట్టి కోటి సంతకాల సేకరణతో పాటు బెదిరింపులకు కూడా దిగాడు. ఈ టెండర్లు వేసిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చేదే మా ప్రభుత్వం, మేమంతా చూస్తాం, కేసులు పెడతామని బెదిరించాడు. బెదిరించినందుకు టెండర్లు పడలేదా, లేకపోతే ప్రభుత్వం రూపొందించే విధానాలకు పడలేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో విశ్లేషించడానికి మధు మనతో ఉన్నారు. చెప్పండి మధు, ఏ విధానం వల్ల, దేనివల్ల ఇవి వెనకడుగేసి ఉన్నాయంటారు? వెనకడుగు వేయటానికి ప్రధాన కారణాలు 2. ఒకటి భయపెట్టడం, రెండోది కఠినమైన నిబంధనలు. ఈ రెండిటి కారణం చేత ఈ వెనక్కపోవడం జరిగింది. 3వ పాయింట్ తీసుకుంటే మౌలిక వసతుల కల్పన, తర్వాత టెక్నికల్ మ్యాన్ పవర్కి మారుమూల ప్రాంతాల్లో హాస్పిటళ్ళు ఉంటే టెక్నికల్ మ్యాన్ పవర్ రావటం కానీ కష్టతరం అవుతుంది. వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబం అంతా అక్కడ ఉండే వాతావరణం ఉండాలి. వాతావరణం లేనప్పుడు ఇక్కడ పెట్టుబడిదారుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే, తను నిర్మించడం ఒకటే కదా, అక్కడికి రావాల్సింది టెక్నికల్ మ్యాన్ పవర్ రావాలి. డాక్టర్లు కానివ్వండి, ఫ్యాకల్టీ టీచింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి, నర్సులు కానివ్వండి, స్టాఫ్ కానీ టెక్నికల్ ఉంటారు సార్. డయాగ్నోస్టిక్స్కి సంబంధించినటువంటి టెక్నికల్ స్టాఫ్ ఉండాలి. మారుమూల ప్రాంతాల్లో హాస్పిటల్ ఉంటే ఆ స్టాఫ్ అంతా అక్కడికి రావాలంటే వాళ్ళకి ఏంటంటే ఈ డాక్టర్ వృత్తిలో 2 సంపాదనలు ఉంటాయి సార్. వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సంపాదించుకుంటారు, మళ్ళీ బయట ఒక 2 అవర్స్ సర్వీస్ చేసుకొని సంపాదించుకుంటారు. రెండోది వాళ్ళకి పిల్లలు ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన చదువులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉంటుంది అన్నమాట. ఒక హాస్పిటల్ ఒకటే మనం చూస్తున్నాం, అక్కడ కావాల్సిన ఫ్యాకల్టీకి స్టాఫ్కి కావాల్సిన మౌలిక వసతులు కూడా చూసుకోవాలి. కాబట్టి పెట్టుబడిదారుకి ఈ భయం కూడా ఉంటుందన్నమాట. రెండోది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారిపోతుంటాయి సార్. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారిపోతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు బాధ్యతాయుతంగా ఉండకుండా మేము వస్తే మిమ్మల్ని జైల్లో పెడతామంటే ఏ పెట్టుబడిదారుడు వచ్చి పెట్టుబడి పెడతారు సార్? అంటే ఈ కాలేజీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి కాబట్టి దీని మీద అరెస్ట్ చేయడానికి ఆస్కారం లేదనేది నిపుణులు చెప్తున్నటువంటి విషయం. 100% నిపుణులు చెప్పడం అయితే బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు ఒక్కటి నేను అంటున్నదంటే, అరాచకవాది రాష్ట్రానికి రాజు అయ్యాడు అనుకోండి సార్. ముఖ్యమంత్రి రాజు అంటే ఈ ప్రజాస్వామ్య పదంలో ముఖ్యమంత్రి పదవి వచ్చి అయ్యాడు అనుకోండి, వాడికి చట్టాలు ఇవన్నీ ఏం పట్టవు, ఎత్తుకొని పోయి లోపలై అంటాడు. ఇంకా బాధపడాల్సింది ఎవరు సార్? వాళ్ళు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది సార్, దాదాపు 3 డెకేడ్లు, నాకు తెలిసి 3 శతాబ్దాలు అమర్ రాజా బ్యాటరీస్ చిత్తూరులో ఉన్నది. అది కాంగ్రెస్ కుటుంబం, యాక్చువల్గా తెలుగుదేశం కుటుంబం కూడా కాదు, గల్లా జయదేవ్ వాళ్ళది. గల్లా రామచంద్ర నాయుడు చూసాం మనం. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేసింది ఆమె. వాళ్ళ కంపెనీని ఏమన్నారు? బెదిరించారు. వాళ్ళ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు, రాకపోయేళ్ళకి బెదిరించారు. బెదిరించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అడ్డం పెట్టుకొని ఏం చేశారు? పారిపోయేటట్టు చేశారు కదా. తెలంగాణ గవర్నమెంట్ జడ్జిల కాడ వాళ్ళకి పెట్టుబడి పెట్టుకొని ఆశ్రయం కల్పించొచ్చింది. ఎక్కడికి పారిపోతాడు పెట్టుబడిదారుడు? అదేవిధంగా అనంతపురంలో జాకీ పరిశ్రమని, ఇన్నర్వేర్లు తయారు చేసేటటువంటి జాకీ పరిశ్రమని అది కూడా ఎల్లగొట్టినారు. గతంలో విశాఖపట్నంలో కొంతమంది ఇన్వెస్టర్లు వస్తే టాటా కంపెనీని ఎల్లగొట్టినటువంటి చరిత్ర ఉంది. ఈ దేశానికి దిశ చూపించినటువంటి టాటా కంపెనీని ఎల్లగొట్టినటువంటి చరిత్ర ఉంది. అందువల్ల నేననేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అసలు ఈ పీపీపీ విధానాన్ని తెచ్చిందే 2022లో నీతి ఆయోగ్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని, అంతకుముందు ప్రణాళికా సంఘం ఉన్న దాంట్లో నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? అంతకుముందు కొంతమంది సభ్యులు ఉండేవాళ్ళు, ఇంటలెక్చువల్ సభ్యులు ఉండేవాళ్ళు సార్. ప్రణాళికా సంఘంలో ప్రధానమంత్రి అధ్యక్షన, కేంద్ర మంత్రి మండలి అధ్యక్షన కొంతమంది ఇంటలెక్చువల్ ఉండేవాళ్ళు. ప్రణాళికా సంఘానికి 5 ఏళ్లకే వేసేవాడు పంచవర్ష ప్రణాళికలని. నిపుణులు ఉండేవారు. దేశమంతా ఎలా డెవలప్మెంట్ కావాలని ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పీపీపీ విధానాన్ని తెచ్చారు.
ఏంది ముఖ్యమంత్రులందరూ ఆలోచనలు తీసుకొని దేశాన్ని ఎలా డెవలప్ చేయాలని. నీతి ఆయోగ్లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఈ పీపీపీ విధానానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చాడు. అంటే ఒప్పుకోలేదని నాకు చెప్పండి. నీతి ఆయోగ్ పోయినప్పుడు ఆ నీతి ఆయోగ్ 2022లో సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసిన డ్రాఫ్ట్లో ఉంటుంది చూడండి. పార్లమెంటరీ కమిటీలో కూడా వాళ్ళ ఎంపీ ఉన్నాడు. వాళ్ళ ఎంపీ కూడా ఒప్పుకొని సంతకం పెట్టాడు సార్. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ యోగి పెద్ద రాష్ట్రం సార్, 22 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం, భారతదేశంలో అత్యధిక ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రం. 6 హాస్పిటళ్ళు పీపీపీ విధానంలోనే చేస్తున్నారు సార్. ఆ గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి పీపీపీ విధానము ఇది యూపీ ఇచ్చింది సార్. చూడండి, కెమెరా జూమ్ చేసుకొని చూసుకోండి. ఇది ఎందుకంటే క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే డిస్టిక్ హాస్పిటల్కి ప్రైవేటు టీచింగ్ అండ్ హాస్పిటల్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో పెట్టుకొని బెడ్ షేరింగ్ కానీ, ఇక్కడ మెడిసిన్స్ కానీ, అన్ని రకాల సీట్ల షేరింగ్లో కానీ అన్నిట్లో దానికి ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు సార్. దాన్ని ఏదైనా నిబంధనల విషయంలో మాట్లాడవచ్చు సార్. మనం అసలు ఈ విధానమే తప్పు అంటాం అనేది ఏంటంటే, ఒక వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసుకోవాలంటే అన్ని గవర్నమెంటే చేయాలంటే కష్టం సార్. ఈ వైద్య విధానంలో ఏంటంటే అన్ని గవర్నమెంట్ చేయాలనుకోవటం కూడా కరెక్ట్ కాదు. మనకి పోయిన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చిత్తూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వాళ్ళకి ఇచ్చింది, ప్రతాప్ రెడ్డి గారికి. వాళ్ళు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు దాన్ని. హాస్పిటల్ రంగం కూడా అందరూ కూడా ప్రైవేట్కి ఎందుకు మొగ్గు చూపిస్తారంటే క్లీన్గా ఉంటాయి సార్. అక్కడికి పోతే ఏంటంటే సర్వీస్ బాగుంటాయి, హాస్పిటల్ నీట్గా ఉంటాయి. ఇప్పుడు సామాన్యుడు కూడా అసలు ఆరోగ్యశ్రీ పథకం పుట్టినాక మీరు చూడండి, బాగా అర్థం చేసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువగా ఆరోగ్యశ్రీ కార్డులు వాడుతున్నాయా, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువగా ఆరోగ్యశ్రీ కార్డులు వాడుతున్నాయా? ప్రైవేట్ ఆసుపత్రులకి ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు ఆయుష్మాన్ భవ కార్డులు కూడా 70% ఈ పీపీపీ మోడల్లో చూడాలి సార్. 70% బెడ్లు వాళ్ళకే కేటాయిస్తున్నారు, ఇంకో వాళ్ళకి మిగిలింది 30%. సీట్ల విషయం వచ్చేసరికి కన్వీనర్ కోటా కింద 50% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల కోటా కింద వెళ్ళిపోతుంటాయి. ఇంకా వాళ్ళకి మిగిలింది ఏంది 50% సీట్లు వాళ్ళకి మిగులుతాయి. ఆ టీచింగ్, ఆ పిల్లలకు కట్టే ఫీజుల మీద హాస్పిటల్ రన్ చేయాలనుకోవటం అది ఒకరో కత్తి మీద సాము లాంటిదే సార్. అన్ని సీట్లు కూడా నిండుతాయని గ్యారంటీ లేదు కదా ఈ పద్ధతుల్లో. రిమోట్లో ఉన్నటువంటి కాలేజీల్లో ఇప్పుడు మార్కాపురం, అనగా మన మదనపల్లి, నేను అనేది రిమోట్ ప్రాంతం. ఇప్పుడు పులివెందలు ఉంది సార్, పిల్లలు కూడా సెలెక్ట్ చేసుకోరు ఆ కాలేజీలు. మదనపల్లి, ఇప్పుడు మదనపల్లి కానీ, పులివెందలు కానీ, ఆదోని కానీ, మార్కాపురం కానీ ఇట్లాంటి ఇంటీరియర్ ఏరియాలో పిల్లలు వచ్చి జాయిన్ అవుతారని నమ్మకం ఏముంది? అది కూడా నమ్మకం లేదు. ఒకటి ఫ్యాకల్టీ సమస్య ఉంటుంది, విద్యార్థులు జాయినింగ్ సమస్య ఉంటుంది. ఈ సమస్యలన్నిటినీ అధిగమించడానికి ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి సార్. మౌలిక వసతులు కూడా ముఖ్యం కదా. మౌలిక వసతులు ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ చదివే పిల్లలు కూడా ఎక్కువగా ఐసిఎస్సి సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ని కోరుకుంటారు సార్. డాక్టర్ల పిల్లలందరూ కూడా ఐసిఎస్సి సిలబస్, సెంట్రల్ బోర్డు సిలబస్ కింద చదివిస్తుంటారు సార్ పిల్లల్ని ఎక్కువ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడు? నేను బేగంపేట ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్తుంటాడు కదా. అది నిజమో అబద్ధమో పంజాబ్ పోలీసులను అడగాలి. కానీ నేనేమంటున్నానంటే సార్, ఇక నేననేది ఈ హాస్పిటల్తో పాటు ఇప్పుడు భరోసా ఇవ్వాలి సార్. కేంద్ర ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు కేంద్ర మంత్రి మండలి బయటకు వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు కాలేజీల్లో పీపీపీ మోడల్ తీసుకోండి, కేంద్రం భరోసా ఇస్తే కానీ పెట్టుబడులు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు సార్. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం ఏం లేదు. ఇట్లా బెదిరింపులకి దిగుతున్నప్పుడు ఏపీ రేపు ఇంకేదైనా పెద్ద కాంట్రాక్ట్ వర్క్ వస్తుంది, అభివృద్ధి మీరు చేయొద్దు, మీ అందు చూస్తానని జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం చేతులు కట్టి కూర్చోవటమేనా? చూడకేం చేశారు సార్, 14-19 మధ్యలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రూపాయి బిళ్ళలు ఇవ్వలేదు సార్. ఏం చేసింది ప్రభుత్వము? అతన్ని ఏం చేయగలిగారు? ఆ మంత్రి మండలిని ఏం చేయగలిగినారు? 14-19 మధ్య సార్ వరద బాధితులు సార్ ₹1 ఇవ్వాల. అతను దిగిపోయిన దాకా ₹1 ఇలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 14-19 నీరు చెట్టు బిల్లులు ఇవ్వడానికి ఇప్పుడు దాకా పెట్టింది ఇంకా కొంత పెండింగ్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆ భయంతో రేపు ఈయనే చంద్రబాబున కూటమి ప్రభుత్వే వస్తుందని ప్రజాస్వామ్యంలో నమ్మకం ఏంటి? అందువల్ల భయపడతారు సార్. కాంట్రాక్టర్లు భయపడతారు, ఉద్యోగస్తులు భయపడతారు. ఇప్పుడు మా ఉద్యోగస్తులు నాకెందుకు అబ్బా అనుకుంటారు. నువ్వు చెప్పేది కరెక్టే. ఈ భయంతో కాంట్రాక్టర్లు వీళ్ళంతా అధికారులు ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుద్ది? అది కష్టతరం సార్.
ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాస్త, రెండు పార్టీల మధ్య పోరాటం కాస్త రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర అభివృద్ధి యొక్క దాని మీద పడింది. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇది. కూటమి కదా, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. ఒక మాట అమిత్ షా సార్ చెప్పిండి, ఒక మాట మోడీ ఎందుకు మాట్లాడటం లేదు? మోడీ ఒక్క మాట నోట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి మూసుకోనుండు అన్నాడు అనుకోండి సార్, నోరు తెరిస్తే నీకు 16 కమ్ముల్లోకి మన తిహార్ జైలు రెడీగా పెడతాను అని ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఆంధ్రప్రదేశ్ మీద వివక్షత ఏంది ప్రధానమంత్రి గారికి? ఎందుకు మీటింగ్ పెట్టమనండి? జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇది మా కేంద్రం తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం మా డబుల్ ఇంజిన్ సర్కారు ఇంప్లిమెంటేట్ చేస్తుంది, నువ్వు కాస్త పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది, లేకపోతే మా వేలో మేము పోతాము, యోగి మార్కు రాజకీయం చూపిస్తామని అన్నారు అనుకోండి. ఎందుకు చేయలేకపోతున్నారు అనేది నాకు తెలిసైనైతే భారతీయ జనతా పార్టీ పెద్ద సఖ్యతగా లేదు సార్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో. ఒకరిద్దరు నాయకులు తప్ప హోల్ పార్టీ కూడా ఈ కూటమి ప్రభుత్వంతో సఖ్యతంగా లేదు ఆంధ్రప్రదేశ్లో. ప్రత్యక్షంగా అవుపడుతుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. 29 తర్వాత జగన్మోహన్ రెడ్డినా జరగని పని సార్. ప్రజలు విఘ్నులు. ఎందుకంటే ఈ రక్తాభిషేకాలు మనం గోరీ మహమ్మద్ని చూసాము, గజనీ మహమ్మద్ని చూసాము, ఇప్పుడు జగనీ మహమ్మద్ని చూస్తున్నాం. అందువల్ల ఏంటంటే ప్రజలు ఏమంటారంటే, ఒరే నాయన ఈడు గోరీ మహమ్మద్ గజనీ మహమ్మద్ కడుకంటే ఈ జగనీ మహమ్మద్ ఘోరంగా ఉండడు అని చెప్పి ప్రజలు మస్తిష్కంలో ఉన్నారు. ఏంటంటే ఈ రక్త అర్పణం చేశారు చూస్తారు సార్. నిన్న ఆయన బర్త్డేనా, ఒరే నాయన ఈడు మరణాలు కోరుకుంటున్నాడు, ఈడు వద్దురా బాబు అని చెప్పి విఘ్నుడు ఎవడు ఓటేడు సార్, బూత్లోకి పోయాను భయపడి. నిన్న చేసిన వాళ్ళ చిరచ్ఛేదనాలు చేశారు కదా మూగ జంతువులకి చిరచ్ఛేదన, అది చూసి అందరూ ఒరే నాయన ఈడొద్దురా ఈడొద్దు అని ఏదో కొంచెం కథలకు వచ్చినట్టుంది ప్రభుత్వంలో కథలకు బాగా వచ్చింది. యోగి మాకు ట్రీట్మెంట్ నడుస్తుంది. అది పవన్ కళ్యాణ్ హెచ్చరికలు ఏదో కానీ మొత్తం మీద యోగి అని 2 అక్షరాలు ఈ జగనీ మహమ్మద్ని భయపెడుతుంది. అదే సరే, ఈ పీపీపీ విధానంలో ప్రభుత్వ కాలేజీలు, వ్యవహారాలు, ఆసుపత్రులు పైన ప్రభుత్వం మరే చర్య తీసుకుంటుందో చూద్దాం. దీన్ని బట్టి శాంతి భద్రత లేకపోతే, బెదిరింపులు ఉంటే ఏ రాష్ట్రము అది అభివృద్ధి చెందదు. గతంలో బీహార్ను మనం ఉదాహరించుకునేవాళ్ళం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఉదాహరించుకోవాల్సి వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో మళ్ళీ.